రెడ్ హైదరాబాద్ సిటీలో త్వరలో 3 అసెంబ్లీ సీట్లకు ఉప ఎన్నికలు వస్తాయా? ఇప్పటికే మాగటి గోపీనాథ్ మండలంలో జూబ్లీహిల్స్ సీటు ఖాళీ అయింది. ఇక్కడ ఉప ఎన్నికపై ఈసీ షెడ్యూల్ విడుదల చేయాల్సి ఉంది. అయితే బీజేపీకి రాజీనామా చేసిన రాజాసింగ్ ఎమ్మెల్యేగా ఉన్న గోషమహల్ సీటు కూడా ఖాళీ అవుతుందని ప్రచారం జరుగుతోంది. సాంకేతికంగా దీనిపై ప్రకటనే మిగిలి ఉందని చెప్తున్నారు. ఇక మూడో సీటు దానం నాగేందర్ చుట్టూ తిరుగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఖైరతాబాద్ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా దానం నాగేందర్ గెలిచారు. ఎమ్మెల్యే అయ్యాక కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేశారు కూడా. దానంతో పాటు పార్టీ మారిన ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ న్యాయ పోరాటం చేస్తోంది. ప్రస్తుతం వీరిపై సుప్రీంకోర్టులో విచారణ పూర్తయి తీర్పు పెండింగ్ లో ఉంది. ఆ తీర్పు రాకముందే దానం నాగేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారని ప్రచారం నడుస్తోంది. కొద్ది రోజుల్లోనే దీనిపై నిర్ణయం ఉంటుందని సమాచారం. అదే జరిగితే నగరం పరిధిలో 3 అసెంబ్లీ సీట్లకు ఉప ఎన్నికలు వస్తాయని, ఒకేసారి ఎన్నికలు జరగొచ్చని అంచనా వేస్తున్నారు. జూబ్లీహిల్స్, గోషమహల్, ఖైరతాబాద్ లో ఉప ఎన్నిక వస్తే తెలంగాణలో హీట్ రాజుకోవచ్చని అనుకుంటున్నారు. మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ ఉన్నారు. శ్రీకాంత్, అప్డేట్స్ ఏంటి? సో తెలంగాణ రాష్ట్రంలో ఒక భారీ మార్పుల దిశగా పొలిటికల్ చేంజెస్ జరగబోతున్నాయా అన్నది మాత్రం ఇక్కడ సిచ్యువేషన్ చూస్తే కనిపిస్తోంది. సో ఇప్పటికే అఫ్కోర్స్ మాగంటి గోపీనాథ్ మరణం తర్వాత జూబ్లీహిల్స్ కి ఉప ఎన్నిక అనివార్యం అయిపోయింది. ఆ తర్వాత గోషమహల్లో రాజాసింగ్ భారతీయ జనతా పార్టీ నుంచి రాజీనామా చేసిన తర్వాత, ఆయన రాజీనామాను ఆమోదించిన తర్వాత తొందరలోనే శాసనసభ్యత్వానికి కూడా రాజీనామా చేయబోతున్నారు అన్నటువంటి వార్తలు వినిపిస్తున్నాయి. ఆయన ఎక్కడి నుంచి అంటే ఎట్లా మళ్ళీ పోటీలు దిగబోతున్నారా, శాసనసభ్యత్వానికి రాజీనామా చేయబోతున్నారా, ఈ అంశం అట్లా ఉంటే గోషమహల్ కూడా ఇటు జూబ్లీహిల్స్ తో పాటు ఉప ఎన్నిక రాబోతోందన్నది తెలంగాణలో ప్రస్తుతానికి విస్తృతంగా వినిపిస్తున్నటువంటి మాట. సో ఇట్లాంటి నేపథ్యంలో ఇప్పుడు కొత్తగా ఖైరతాబాద్ నుంచి దానం నాగేందర్ కూడా రాజీనామా చేసేటువంటి ఆలోచనలో ఉన్నారా అన్నది ఒక కన్ఫ్యూజన్ వాతావరణం కనిపిస్తోంది. ఎస్, దానం నాగేందర్ ఇప్పటికే కొంత కాంగ్రెస్ పార్టీలో అసహనంగా ఉన్నారు. సో ఆయన మంత్రి పదవి ఆశించి వచ్చారు, కానీ ఆయనకు మంత్రి పదవి ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. అండ్ మోర్ ఓవర్ ఆయన ఎంపీగా కూడా కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీదనే కూడా పోటీ చేశారు. ఆల్రెడీ ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా ఉండి కూడా కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద ఎంపీగా కూడా పోటీ చేశారు. కాబట్టి సో ఇప్పటికే ఆయన పైన సుప్రీంకోర్టులో కూడా ఇంకా తీర్పు పెండింగ్ లో ఉంది. సుప్రీంకోర్టులో కూడా ఆయన కేసు నడుస్తోంది. ఎవరైతే పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల పైన బీఆర్ఎస్ పార్టీ కోర్టుకెళ్ళిందో, అటు దానం నాగేందర్ గాని ఖైరతాబాద్ నుంచి, షేర్లింగంపల్లి నుంచి, అరకెప్పుడు గాంధీ అయిని, తెలంగాణ వెంకట్రావు భద్రాచలం నుంచి, కడియం శ్రీహరి స్టేషన్ గన్పూర్ నుంచి, అట్లాగే కాళ యాదయ్య గాని, ప్రకాష్ గౌడ్ గాని, గూడెం మహిపాల్ రెడ్డి గాని, పోచార శ్రీనివాస్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, సంజయ్ కుమార్ జగిత్యాల నుంచి వీళ్ళందరూ కూడా పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ ఫిర్యాదు చేసింది. వీళ్ళపైన అనర్హత వేటు వేయాలంటూ కూడా ఇప్పటికే కోర్టును ఆశ్రయించింది బీఆర్ఎస్ పార్టీ. సో ఇట్లాంటి నేపథ్యంలో అంటే ఈ ఖైరతాబాద్ విషయం మొత్తం ఇప్పుడు సంచలనంగా మారింది. ఒకవైపు మంత్రి పదవి ఆశించి భంగపడ్డారు, ఒకవైపు ఎంపీగా పోటీ చేసి కూడా ఓడిపోయారు. సో ఖైరతాబాద్ లో ఎమ్మెల్యేగా మాత్రమే ఉన్నారు. అండ్ ఈ మధ్య కాలంలో అక్కడక్కడ ఆయన కేసీఆర్ ని పొగుడుతూ, కేసీఆర్ ని అభిమానిస్తూ మాట్లాడినటువంటి మాటలు కూడా కాంగ్రెస్ పార్టీలో కొంత కలవరం రేపుతున్నాయి. మోర్ ఓవర్ అంటే కేసీఆర్ ని మెచ్చుకోవడం ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో కొంచెం ఇబ్బంది, కానీ మోర్ ఓవర్ ఆయనకు ఉన్నటువంటి ఖైరతాబాద్ ప్రజల్లో కొంత సానుభూతిని వ్యక్తం చేశారు. ఏదైతే హైడ్రా రావడం జరిగిందో, హైడ్రాలో రంగనాథ్ వర్సెస్ దానం నాగేందర్ చాలా పెద్ద పంచాయతీ అయింది. సో ఈ పంచాయతీని సద్దుమణించడానికి రేవంత్ రెడ్డి కూడా కొంత ముందడుగు వేశారు. అండ్ మోర్ ఓవర్ తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ సెక్రటేరియట్లో జరిగినప్పుడు కూడా దానం నాగేందర్ నే ముందుగా పిలిపించి ఆయనతోనే స్వాగతోపన్యాసం కూడా చేయించారు. సో దానం నాగేందర్ అలక ఉన్నది స్పష్టంగా కనిపిస్తోంది. బట్ ఇప్పుడున్నటువంటి ఈ ఉప ఎన్నిక వేడిలో దానం నాగేందర్ ఒకవేళ రాజీనామా చేసేటువంటి ఆలోచనలో ఉన్నారా అన్నది ప్రధానంగా వినిపిస్తోంది. సో ఒకవేళ ఉంటే కనుక ఖచ్చితంగా ఇటు జూబ్లీహిల్స్ తో పాటు గోషమహల్ తో పాటు ఖైరతాబాద్ కూడా ఉప ఎన్నిక వచ్చేటువంటి అవకాశాలు అయితే ఉంటాయి. సో అదే జరిగితే కనుక దానం నాగేందర్ ఇప్పుడున్నటువంటి ఇదే ఫ్లోలో ముందుకెళ్తే ఖచ్చితంగా ఆయన గెలుస్తారన్నటువంటి ధీమా ఏమైనా ఆయనకు ఉందా అన్నది కూడా స్పష్టంగా ఇంకా క్లారిటీ దానం నాగేందర్ నుంచి రావాలి. బట్ ఇప్పుడున్నటువంటి పరిస్థితులు చూస్తే కనుక అటు
జూబ్లీహిల్స్ తో పాటు ఇటు గోషమహల్ తో పాటు ఒకవేళ దానం నాగేందర్ గనక రాజీనామాకు అడుగు ముందుకేస్తే ఖచ్చితంగా ఖైరతాబాద్ కూడా ఉప ఎన్నిక వస్తుంది. సో తెలంగాణలో ఒక బిగ్గెస్ట్ పొలిటికల్ చేంజ్ మాత్రం జరుగుతుందని చెప్పడంలో ఎట్లాంటి ఆశ్చర్యం లేదని చెప్పాలి. సో ఒకవేళ ఈ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల పైన డిస్క్వాలిఫై ఏమైనా చేస్తే గనక సో మిగతా ఇంకా సుప్రీంకోర్టు తీర్పు కూడా పెండింగ్ లోనే ఉంది. సో ఆ విషయంలో ఏమైనా తీర్పు వస్తే గనక అఫ్కోర్స్ గతం స్పీకర్కే పూర్తి అధికారాలు ఉంటాయని చెప్పినా కానీ సుప్రీంకోర్టు కూడా కొన్ని సందర్భాల్లో గతంలో కూడా శాసనసభ్యత్వాన్ని రద్దు చేసినటువంటి తీర్పులు కూడా ఉన్నాయి. సో వాటి బేసిస్ లో చూసుకున్నా కానీ ఇది మిగతా 10 మంది ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటి, దాంట్లో ఈ ముగ్గురు భద్రాచలం కానీ, కడియం శ్రీహరి కానీ, దానం నాగేందర్ కానీ ఈ ముగ్గురు పైన కూడా వేటు పడితే గనక ఖచ్చితంగా తెలంగాణలో మరొక భారీ ఉప ఎన్నిక రాబోతుందని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు శివాని. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్. హైదరాబాద్ సిటీలో త్వరలో 3 అసెంబ్లీ సీట్లకు ఉప ఎన్నికలు వస్తాయా? ఇప్పటికే మాగంటి గోపీనాథ్ మరణంలో జూబ్లీహిల్స్ సీటు ఖాళీ అయింది. ఇక్కడ ఉప ఎన్నికపై ఈసీ షెడ్యూల్ విడుదల చేయాల్సింది. అయితే బీజేపీకి రాజీనామా చేసిన రాజాసింగ్ ఎమ్మెల్యేగా ఉన్న గోషమహల్ సీటు కూడా ఖాళీ అవుతుందని ప్రచారం జరుగుతోంది. సాంకేతికంగా దీనిపై ప్రకటన మిగిలి ఉందని చెప్తున్నారు. ఇక 3వ సీటు దానం నాగేందర్ చుట్టూ తిరుగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికలో ఖైరతాబాద్ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా దానం నాగేందర్ గెలిచారు. ఎమ్మెల్యే అయ్యాక కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేశారు కూడా. దానంతో పాటు పార్టీ మారిన ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ న్యాయ పోరాటం చేస్తోంది. ప్రస్తుతం వీరిపై సుప్రీంకోర్టులో విచారణ పూర్తయి తీర్పు పెండింగ్ లో ఉంది. ఆ తీర్పు రాకముందే దానం నాగేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారని ప్రచారం నడుస్తోంది. కొద్ది రోజుల్లోనే దీనిపై నిర్ణయం ఉంటుందని సమాచారం. అదే జరిగితే నగరం పరిధిలో 3 అసెంబ్లీ సీట్లకు ఉప ఎన్నికలు వస్తాయని, ఒకేసారి ఎన్నికలు జరగొచ్చని అంచనా వేస్తున్నారు. జూబ్లీహిల్స్, గోషమహల్, ఖైరతాబాద్ లో ఉప ఎన్నిక వస్తే తెలంగాణలో హీట్ రాజుకోవచ్చని అనుకుంటున్నారు.